అందరి ముందు జరిగిన ఒక అవమానం ఒక పెద్ద సామాజిక రాజకీయ ఉద్యమాన్నే ఎలా పుట్టించింది? అసలు ఒక చిన్న నిరసన కొన్ని దశాబ్దాలపాటు కొనసాగిన ఉద్యమానికి ఎలా దారితీసిందో చూద్దాం రండి. అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే ప్రశ్న ఏంటంటే, నిజంగా ఒక క్షణం జరిగిన అవమానానికి ఇంత శక్తి ఉంటుందా? ఒక రాజకీయ ఉద్యమాన్నే మొదలుపెట్టగలదా? అది కేవలం ఆ క్షణంలో వచ్చిన ఆవేశమా, లేకపోతే అప్పటికే లోలోపల రగులుతున్న అసంతృప్తికి ఇదొక చిన్న నిప్పురవలా పనిచేసిందా? ఏమంటారు? చూద్దాం. మన కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక మామూలు మీటింగ్లో జరిగిన ఒకే ఒక్క అవమానం ఆ తర్వాత చరిత్ర గతిని ఎలా మార్చేసిందో చూద్దాం పదండి. సమయం నవంబర్ 12, 1921. ఆ రోజే ఆ కీలకమైన మలుపు. ఈ తేదీ చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ రోజు జరిగిన ఆ ఒక్క సంఘటన ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. అంత పెద్ద ఇంపాక్ట్ అన్నమాట. సరే, అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. ప్లేస్ వచ్చేసి వివేకవర్ధని కాలేజ్. అక్కడొక సోషల్ రిఫార్మ్ మీటింగ్ నడుస్తోంది. దానికి అధ్యక్షత వహిస్తున్నది ఎవరో తెలుసా? పూణే మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడైన ధోండే కేశవ్ కార్వే. అంతా బాగానే ఉంది. మీటింగ్లో ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ భాషల్లో స్పీచ్లిస్తున్నారు. అంతా ప్రశాంతంగా సాగిపోతోంది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఒక స్పీచ్ మొదలవ్వగానే మరాఠ్వాడాకు చెందిన కొంతమంది ఆడియన్స్ చాలా ఇబ్బందిగా ఫీలవడం మొదలుపెట్టారు. అసహనం చూపించారు. మరి అంతకుముందు వేరే భాషల్లో మాట్లాడినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడొక నిర్దిష్ట భాషలో మాట్లాడడం మొదలుపెట్టగానే ఎందుకొచ్చింది? ఆ అవమానానికి, ఆ అసహనానికి గురైంది ఎవరో కాదు, ఇద్దరు పెద్ద మనుషులు. ఒకరు అడ్వొకేట్ మాడపాటి హనుమంతరావు, ఇంకొకరు ఆయన తర్వాత మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న అల్లంపల్లి వెంకటరామారావు. ఇంతకీ వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? ఇంకేం లేదు, వాళ్ళు తెలుగులో మాట్లాడారు, అంతే. మరి అంత అవమానం జరిగితే ఎవరైనా ఊరుకుంటారా? వాళ్లు కూడా ఊరుకోలేదు. ఆ కోపం, ఆ ఆవేశం ఒక నిరసనగా, ఒక లక్ష్యంగా, ఫైనల్గా ఒక యాక్షన్గా ఎలా మారిందో చూద్దాం రండి. ఆ తర్వాత జరిగిన సంఘటనలైతే చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఫస్ట్, అందరి ముందు అవమానం. వెంటనే ఆ మీటింగ్ని బాయ్కాట్ చేశారు. అక్కడితో ఆగలేదు. అదే రోజు సాయంత్రం ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లోనే ఒక కొత్త ఆర్గనైజేషన్కి పునాది పడింది. ఆలోచించండి, కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఒక చిన్న నిరసన కాస్త ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆ కీలకమైన మీటింగ్ జరిగింది అడ్వొకేట్ టేకుమల రంగారావు గారింట్లో. చూసారా, జరిగిన అవమానానికి కుంగిపోకుండా అదే ఆవేదనను ఒక కన్స్ట్రక్టివ్ పవర్గా మార్చాలని డిసైడ్ అయ్యారన్నమాట. అలా ఆ హిస్టారిక్ డెసిషన్ తీసుకున్న వాళ్లలో ముఖ్యులు టేకుమల రంగారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు, బూర్గుల రామకృష్ణరావు గారు, ఇలా మొత్తం 11 మంది. వీళ్లందరూ కలిసి ఈ కొత్త ఉద్యమానికి పునాది వేశారు. వాళ్లు స్థాపించిన ఆ సంస్థ పేరే నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: తెలుగు భాష, తెలుగు సంస్కృతి హక్కుల కోసం పోరాడటం, వాటి అభివృద్ధికి కృషి చేయడం. అయితే ఈ కొత్త సంస్థ ఏర్పాటు అనేది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. ఇది ఒక కొత్త ఐడెంటిటీని నిర్మించడానికి దారుతీసింది. అసలు ఈ ఒక ఇన్సిడెంట్ ఆ ప్రాంత రాజకీయ ముఖచిత్రాన్నే ఎలా పూర్తిగా మార్చేసిందో చూద్దాం. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ మార్పుని గమనించాలి. ఆ సంఘటన జరగకముందు, అంటే నవంబర్ 1921కు ముందు తెలంగాణ, కన్నడ, మరాఠ్వాడ లీడర్లందరూ కలిసికట్టుగా ఉండేవారు. కాని ఎప్పుడైతే ఆ అవమానం జరిగిందో ఆ ఐక్యత దెబ్బతింది. ప్రతి ప్రాంతం వాళ్లదారు వాళ్లు చూసుకున్నారు, విడిపోయారన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ అవమానం కేవలం ఒక కొత్త ఆర్గనైజేషన్ను పుట్టించడమే కాదు, అప్పటికే ఉన్న ఒక పొలిటికల్ అలయన్స్ను ముక్కలు చేసింది. ఇది చాలా చాలా పెద్ద మార్పు. ఈ స్ప్లిట్ తర్వాత పరిస్థితులు ఇంకా సీరియస్ అయ్యాయి. ఇది కేవలం పొలిటికల్ ఫైట్గా మిగిలిపోలేదు. భాష కోసం, తమ ఐడెంటిటీ కోసం కూడా ఒక పెద్ద పోరాటం మొదలైంది. ఆ టైంలో నిజాం అధికారులు తెలుగు భాషను కించపరచడానికి ఒక పదాన్ని వాడేవారట. అదే తెలంగో భేడంగి. దీనర్థమేంటంటే తెలుగు భాషకు ఒక పద్ధతి, పాడు లేదు అని. చూసారా, భాష నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లేనివాళ్లు, దాన్ని అర్థం చేసుకోలేనివాళ్లు తెలుగునిలా అవమానించేవారు. ఇది జస్ట్ ఒక పదం కాదు, ఒక భాష మీదున్న చులకన భావానికి ఇది ఒక సింబల్. మరి దీనికి రియాక్షన్గా ఉద్యమం ఏం చేసిందంటే ఆంధ్ర అనే హిస్టారికల్ పదాన్ని వాడుకోవడం మొదలుపెట్టింది.
వాళ్ల వాదనేంటంటే పూర్వకాలంలో తెలుగు మాట్లాడేవాళ్లందర్నీ ఆంధ్రులు అని పిలిచేవారు. సో ఆ వారసత్వాన్ని గుర్తుచేస్తూ తమ ఐడెంటిటీని చాలా బలంగా నిర్మించుకున్నారు. అంటే చూడండి, ఈ మొత్తం కథ మనకు ఏం చెబుతోంది? ఒక్కటంటే ఒక్క అవమానకరమైన సంఘటన కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక భాషా హక్కుల ఉద్యమానికి ఎలా నాంది పలికిందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద ఉద్యమాల్లో ఏవైనా సరే ఒక పెద్ద ప్లాన్తో మొదలయ్యాయా, లేక ఇలాగే ఒకే ఒక్క అన్యాయమైన సంఘటన నుంచి పుట్టుకొచ్చినవేమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచిద్దాం.